గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ పరాక్రమ బలాధ్యుడా, నేను నీకు తోడే ఉన్నాను, బాధపడద్దయ్యా, అద్భుతం చేయలేదని, నీ జీవితంలో కార్యాలు చేయలేదని ఎందుకు ఆలోచన చేస్తున్నావు? గిద్యోను అంటున్నాడు, నువ్వే మా పక్షాన ఉంటే మా బతుకెలా అందుకుంటుంది, నువ్వే మా జీవితంలో ఉంటే కనుక మేము ఎందుకు ఇలా శత్రువుల చేతుల్లో సంహరించబడాలి, మా యొక్క పంటలు ఎందుకు వారు నాశనం చేయాలి అని బాధపడుతున్న టైంలో దేవుడు దూతను పంపించి, పరాక్రమ బలాధ్యుడా, నిన్ను ఒక సాధనంగా నేను ఏర్పాటు చేసుకుంటున్నాను గిద్యోనుతో మాట్లాడి మిద్యానీలను తరిమి కొట్టగలిగాడు. ఎవరు? గిద్యోను. దావీదు కూడా తన జీవితంలో యెబూసీయుల మీద దేవుడు జయ జీవితాన్ని ఇచ్చాడు. అప్రెస్ చేశారు యెబూసీయులు, దావీదుని ఎంతగానో కృంగుదలలోకి నడిపించారు. వీడేం చేయలేడని మాట్లాడుతూ వచ్చారు, కానీ యెబూసీయుల మీద దేవుడు జయాన్ని ఇచ్చి, నేను నీకు తోడే ఉన్నా, నేను విడువను ఎడబానని దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దానాన్ని దావీదు పట్ల నెరవేర్చాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నన్ను పంపిన వాడు నాకు తోడే ఉన్నాడు. కాబట్టి కృంగిపోవద్దు. ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చామో, ఈ ప్రాంతంలో బ్రతుకు తెరుగు కోసం వచ్చాము, దేవుడిని విడిచిపెట్టడు. ఈ విజయవాడలో నిన్ను దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా.